ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని ప్రకటించారు కదా బీసీ మహిళని. ఏం చెప్తారమ్మా? తెలుసా బొత్స ఝాన్సీ గారు ఎవరు అండి? నేను పుట్టినూరు విజయనగరం అండి, వాళ్ళు కూడా అక్కడేనండి. మాకు బాగా తెలుసండి ఆవిడ. ఏం తెలుసు మీకు బాగా? అంటే ఆవిడ బాగా చదువుకున్న వ్యక్తి. అందరూ అంటే ఎవరు వెళ్ళినా పలకరించి ఆప్యాయంగా కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని చేసే ఆవిడండి. అలాంటి ఆవిడ మాకు ఇక్కడ ఎంపీగా వస్తుందంటే చాలా ఆనందంగా ఉందండి. లేడీస్ అంటే లేడీస్ బాధలు వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి అటువంటి మహిళ మాకు ఎంపీగా వస్తున్నారంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. సౌమ్యురాలుగా అసలు కాంట్రవర్సీ లేని పర్సన్గా ఆవిడకి పేరు ఉంది. అభివృద్ధి విషయంలో ఎలా ఉండబోతున్నారు? మీరు రీజనల్లో పుట్టారు కాబట్టి ఎలా చేశారమ్మా ఆవిడ? బాగా చేశారండి. ఎందుకంటే నేను అక్కడే పుట్టి పెరిగానండి. మ్యారేజ్ అయ్యాకే మేము ఇక్కడికి వచ్చేసామండి. కానీ చాలా బాగా చేశారు. అంటే అందరినీ పలకరింపులోనే మెయిన్ ఉంటుందండి మనం ఆవిడ ఎలాంటి వ్యక్తి అనేది. ఆవిడైతే మాత్రం బాగా అంటే మహిళలు అర్థం చేసుకొని మహిళలకు చేసి అండగా నించిన ఆవిడండి. ఈసారి గెలుస్తారంటారా? ఎందుకంటే గతంలో ఇక వెంటనే కూడా పెద్ద కమ్యూనిటీ వాళ్ళే పరిపాలించారు, ఎంపీగా వచ్చారు. మరి ఈసారి బీసీ మహిళకి ఇచ్చారు కదా, గెలుస్తారమ్మా? గెలిపిస్తారు, కంపల్సరీగా గెలుస్తారండి. ఎందుకంటే ఒక మహిళ ఎంపీగా పోటీ చేస్తున్నారంటే చాలా మందికి ఆనందం ఉందండి. మాకే ఆనందంగా ఉందంటే ఇంకా మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. అలాంటి వ్యక్తిని మేము గెలిపించుకోవాలని మాకు కూడా ఆశ ఉంటుంది కదండి. అంటే బీసీ అలాంటి వ్యక్తి, అందులో ఎక్కువ మంది బీసీలు కూడా ఉన్నారు. అంటే ఏ పార్టీ కులమని కాదులేండి, అనేక కులాలు కూడా సపోర్ట్ చేస్తారు ఆవిడకి, సపోర్ట్ చేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి కంపల్సరీగా. ఎందుకంటే ఆయన పెట్టిన ప్రతి మేనిఫెస్టోలో ప్రతి హామీ నెరవేర్చారండి. అలాగే బొత్స ఝాన్సీ గారు కూడా ఈసారి ఎంపీ అవుతారండి. మీకు బొత్స ఝాన్సీ గారు తెలుసా? బొత్స ఝాన్సీ గారు తెలుసు అండి. విశాఖ ఎంపీగా నియమించారు. అలాగే విజయనగరం వాస్తవులు కూడా బీసీగా ఆవిడకి మాకు అంటే ఒక బీసీలు ఎస్సీలు అని కాకుండా ఒక మహిళకి ఆ పదవి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆవిడ ప్రజల కష్టాలు తెలుసుకొని ఒక ఎంపీగా ఆవిడ చేయవలసిన పద్ధతులు, ఆవిడ నిర్వహించవలసిన ఏవైతే ఉన్నాయో ప్రజల మీద, పేదవాళ్ళ మీద నిర్వహించవలసిన ఉన్నాయో అవన్నీ కూడా ఆవిడ తెలుసుకున్నారు. ఎందుకంటే ఆమె భర్త ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నారు కనుక ఆయన వెంట ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు కనుక ప్రజల కష్టాలు తెలుసండి. తెలుసండి, చాలా ఆవిడ పరిపాలన కూడా చాలా బాగుంటుందండి ఝాన్సీ గారిది. వెయిట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నామంటే ఒక మహిళగా ఆవిడకి ఎంపీగా ఇవ్వడము, ముఖ్యంగా బీసీ మహిళగా ఇవ్వడము. రెండోది ఏంటంటే ఒక మినిస్టర్ భారీగా ఆవిడ ప్రజల్లోకి వెళ్ళి కష్టాలు తెలుసుకొని, అలాగే ఎమ్మెల్యేగా 2 సార్లు ఆవిడ పోటీ చేసి ఆవిడ ప్రజలకు చాలా మంచి చేశారు. ఇప్పుడు ఎంపీగా రావడం, ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు ఎంపీగా రావడం చాలా సంతోషంగా ఉందండి. అవునండి, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. ఆవిడ ఎంపీగా రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. తప్పనిసరిగా అండి. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 101-175 అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ వైఎస్ఆర్సీపీలో ఎలాగో ఉందో అలాగే మన ఝాన్సీ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం, తూర్పు నియోజకవర్గం ఎంపీగా గెలిపించుకుంటున్నామని మా ఒక మహిళగా, సాధారణమైన ఒక మహిళగా మేము మాటిస్తున్నాం.